నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. జూలై 18, 2025 నాడు మధ్యాహ్నం చింతమానుపల్లి గ్రామస్తుడు అయిన చిన్న గంగయ్య అనే వ్యక్తి కామారెడ్డిలోని దుబ్బవు గౌడ్ కల్లు దుకాణంలోకి వెళ్లగా అక్కడ ఇద్దరు ఆడ మనుషులు అతనితో మాటలు కలిపి ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగా చిన్న గంగయ్య నేను చింతమానుపల్లికి వెళ్తున్నానని చెప్పగా అందులో నుండి ఒక మహిళ మీరు వెళ్లే దారిలో నన్ను దింపేయమని అడిగింది. దానితో చిన్న గంగయ్య ఆమెను తన యొక్క బండిపై ఎక్కించుకుని వెళ్తుండగా మార్గమధ్యలో హరిజనవాడ కళ్ళు దుకాణంలో అతను కళ్ళు తాగుతానని చెప్పగా అందుకు ఆమె సరే అని చెప్పి అతడు కళ్ళు తాగి వచ్చిన తర్వాత ఇద్దరు బండిపై కొద్ది దూరం వెళ్ళినాక ఆమె బండి ఆపమని అతనిని అడగగా బండి ఆపిన కొద్ది నిమిషాలలోనే ఇద్దరు మగ వ్యక్తులు అక్కడికి వచ్చి నా భార్య నీ బండిపై ఎందుకు ఎక్కినది అని ప్రశ్నించి నీకు నా భార్యకు సంబంధం ఏముందని బెదిరించి తన జేబులో ఉన్నటువంటి 28,000 రూపాయలను మరియు పర్సును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కొని వెళ్లినారని ఈరోజు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనైనది. ఈ నెల 19th రోజున కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. సార్ల చిన్నగంగయ్య అనే ఒక వ్యక్తి తనను ఒక లేడీ లిఫ్ట్ అడిగిందని కొంత దూరం వరకు వెళ్ళిన తర్వాత ఇద్దరు మగ వ్యక్తులు వచ్చి అతన్ని భయపెట్టి అతని దగ్గర నుంచి 28,000 క్యాష్ లాక్కున్నారు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. మేము వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం అండ్ ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం టూ టీమ్స్గా ఫామ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళని వెతకడం జరిగింది. అండ్ నిన్న మధ్యాహ్నం 3 నిందితులని అరెస్ట్ చేశాం. సో దాంట్లో నిందితులు ఒకరు కడమంచి లక్ష్మి అండ్ షేక్ జావేద్ అండ్ షేక్ అబు. ఈ ముగ్గురిని విచారించగా తేలింది ఏంటంటే వీళ్ళు రెగ్యులర్గా ఇలాగా లిఫ్ట్ అడిగి వాళ్ళని కొంత దూరం తీసుకెళ్ళి దాని తర్వాత బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడం లాంటివి రెగ్యులర్గా లాస్ట్ 2 years నుంచి చేస్తున్నారని తెలిసింది. అంతకుముందు మేడ్చల్ అండ్ దేవన్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు సేమ్ ఇలానే చేశారు. సో ప్రజలకు మేము చెప్పేది ఒకటే, అప్రమత్తంగా ఉండండి. రాబరీస్ దొంగతనాలు అవుతున్నాయి, మీరు అప్రమత్తంగా ఉండండి. అండ్ దగ్గరలో సస్పీషియస్గా ఎవరు కనపడ్డా మాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి. మీ లోకల్ పోలీస్ స్టేషన్కి కానీ డయల్ 100 చేసి కానీ ఇన్ఫామ్ చేయండి. అండ్ సీసీటీవీస్ ఇంపార్టెన్స్, ఇది టైమ్ అండ్ అగైన్ చెప్తూనే ఉన్నాం. యాక్చువల్లీ ఈ కల్లు బట్టీస్లో సీసీటీవీస్ డ్రైవ్ ఒకటి చేయడం జరిగింది రీసెంట్గా. దాంట్లో భాగంగా అన్ని కల్లు బట్టీస్లో సీసీటీవీస్ పెట్టాం. ఇప్పుడు వీళ్ళు పట్టుబడింది కూడా ఆ సీసీటీవీస్ ద్వారానే. సో ప్రజలకు మేము అదే చెప్తున్నాం, మీ ఏరియాస్లో సీసీటీవీస్ పెట్టుకోండి, కాంట్రిబ్యూట్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. అండ్ ఈ క్రైమ్ని డిటెక్ట్ చేసిన మా సిఐ నరహరి అండ్ సిసిఎస్ సిఐ శ్రీనివాస్ అండ్ మిగిలిన టీమ్ని ఐ అప్రిషియేట్ దట్. రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో నేడు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినారు. కామారెడ్డిలోని స్థానిక మార్కండేయ మందిరం ప్రాంగణంలో రోటరీ గవర్నర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా వర్షాకాలం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి మెంబర్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా రోటరీ 3150 గవర్నర్ డా ఎస్వి రాంప్రసాద్ గారు, అసిస్టెంట్ గవర్నర్ డా ఎం జైపాల్ రెడ్డి గారు మరియు అధ్యక్షులు శంకర్, కార్యదర్శి కృష్ణ హరి, ట్రెజరర్ రమణ మరియు సభ్యులు రాజనరసింహారెడ్డి, శ్రీశైలం, నాగభూషణం, కాశీనాథరావు, దత్తాద్రి మరియు ఇతర సభ్యులు చాట్ల రాజేశ్వర్, రాజేందర్, దామోదర్, నరసింహస్వామి, పూజారులు పాల్గొన్నారు. అందరి సమన్వయంతో మార్కండేయ మందిరంతో పాటు 3 చోట్ల రాగి, వేప, మేడి, జువ్వి, మర్రి లాంటి మొక్కలు సుమారు 100 నాటామని తెలియజేశారు. వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ చక్కటి వృక్షాలుగా ఎదిగేలా బాధ్యత తీసుకోవాలని సూచించారు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. ఈ రోజు చైతన్యరెడ్డి ఐపీఎస్ ఏఎస్పీ కామారెడ్డి మేడం గారు దేవునిపల్లి వార్డ్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయబడిన 25 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించడం జరిగింది. సీసీటీవీ కెమెరాలు జీవదాన్ హాస్పిటల్ నుండి వసుంధర వెంచర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీసీటీవీ కెమెరాలు వసుంధర వెంచర్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దేవన్పల్లిలో 30 సీసీటీవీస్ ఇనాగ్రేట్ చేయడం అనేది. సో వసుంధర వెంచర్ వాళ్ళు 3 lakhs కాంట్రిబ్యూట్ చేశారు. సో దాంట్లో 30 సీసీటీవీస్ ఇనాగ్రేట్ చేశారు. జీవదాన్ స్కూల్ నుంచి దేవి విహార్ ఆ ఏరియా మొత్తం 25 CCTVs తోటి కవర్ చేయడం అనేది.
మెయిన్గా చెప్పాలనుకుంటున్నారు సీసీటీవీస్ ఉంటే మీ ఏరియా సేఫ్గా ఉంటుంది. సో వీ రిక్వెస్ట్ ఆల్ ద కమ్యూనిటీ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ కాంట్రిబ్యూట్ సో దట్ సీసీటీవీస్ ఉంటే మీ ఏరియా మీరు సేఫ్గా ఉంచుకున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ. ఈ రోజు గాంధారి మండల కేంద్రంలో మారుతి ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. హలో లంబాడా ఫ్యాక్టోరియల్ చలో గాంధారి ఫ్యాక్టోరియల్ జూలై 2025 నాడు గాంధారి గిరిజన గర్జన సభ విజయవంతం చేయాలని జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుల డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర అధ్యక్షులు సభావత్ రాంబాల్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్ గారి ఆదేశాల మేరకు లంబాడి హక్కుల పోరాట సమితి గాంధారి సభను విజయవంతం చేయాలని యూత్ రాష్ట్ర అధ్యక్షులు ధరావత్ మోతిలాల్ గారు విలేకరుల సమావేశంలో తెలపడం జరిగింది. ప్రధానమైన ఎజెండా అంశాలు: గోర్ ధర్మ సమాజ్ పరిరక్షణ, రాజ్యాంగంలో 8 షెడ్యూల్లో గోర్ బోలి భాషను చేర్చాలని డిమాండ్, పోడు భూములు, అసైన్ ల్యాండ్ సమస్య పరిష్కరించాలని, గిరిజనులకు వచ్చే సబ్సిడీ పైన అంశాలపై గాంధారిలో భారీ గిరిజన గర్జన సదస్సు నిర్వహించడం జరుగును. కావున జిల్లా కేంద్రంలో ఉన్న లంబాడా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్, ప్రధాన కార్యదర్శి బద్రి నాయక్, యువజన జిల్లా అధ్యక్షులు ప్రేమ్ నాయక్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవి నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, టౌన్ అధ్యక్షులు మోహన్ నాయక్, విద్యార్థి సంఘం అధ్యక్షులు ప్రకాష్ నాయక్, ప్రధాన కార్యదర్శి దేవ్ సింగ్, ఏఐబిఎస్ఎస్ మండల్ అధ్యక్షులు సారం నాయక్, జనరల్ సెక్రటరీ ప్రేమ్ నాయక్, గబ్బర్ సింగ్, సవైరం లచ్చిరాం, శ్రీను శ్రవణ్ ఇందల తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు: 10 గ్రాముల బంగారం 99,600, వెండి 1,180 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.